జాన్వి గారు ఏం చెప్పారు, యు ఆర్ ద హీరోయిన్. సో హీరోయిన్ గారిని మేము లాస్ట్ లో పిలుస్తాం. సో రిక్వెస్టింగ్ ప్రియదర్శి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్తే. నమస్తేనే, బాగున్నావా? ఎంత టఫ్ సీన్ అయినా సరే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, కానీ 9:30-10 మధ్యలో ఇట్లా స్టేజ్ మీద పిలిచి మైక్ ఇస్తే చాలా టెన్షన్ వస్తుంది నాకు. కానీ సరేలే, అది మాట్లాడదాం. బట్ ఈసారి ఎందుకంటే కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చిన, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సీతారామన్న లేకపోతే మళ్ళీ తిడతాడు. టెన్షన్లో మళ్ళీ ఏది పడితే అది మాట్లాడినా కూడా నాకు మళ్ళీ వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని చాలా జాగ్రత్తగా ఇప్పుడు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చిన. ఎప్పుడు వచ్చే ముందు కూడా ఒకసారి చదువుకొని వచ్చిన. సో చదువుకుంది నేర్చుకుంది ఒప్పచెప్పి వెళ్ళిపోతా, అంతకు మించి ఎక్కువ నేను మాట్లాడా. ప్రేమ అంటే ఆగరా రే, ప్లీజ్ రా, మర్చిపోతారా ప్లీజ్ రా. ప్రేమ అంటే సులువు కాదని నాకు కూడా తెలుసు, అందుకే సినిమా చేసిన. సినిమా ద్వారా ఇంకా చెప్దాం అనుకుంటున్నా. సో చాలా అట్లనే సులువు కాదనే చాలా క్వశ్చన్లు ఉండే నాలో, ఎట్లా ఏంటి అని ఎత్తుక్కున్నాను చాలాసేపు. ప్రేమ ఏంటి, ప్రేమ ఎందుకని. మన ప్రేమ అనగానే ముందుగా మన ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు, భార్య గుర్తొస్తుంది, అమ్మ నాన్న గుర్తొస్తారు, ఇంట్లో వాళ్ళు అందరు గుర్తొస్తారు, మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. కానీ ఈ మధ్యనే స్పెషల్గా నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఎంతోమంది ప్రేమ చూపిస్తున్నాయి, ఎంతోమంది అభిమానులు. ఏమో నాకు ఒక సినిమా రిలీజ్ కాగానే బహుశా అది అందరి హీరోలాగా ఉన్నట్టు నాకు ఉండకపోవచ్చు, కానీ మీ ప్రేమ ఎప్పుడు నాకు సైలెంట్గా ఒక చిన్న కామెంట్లో తెలియవచ్చు, లేకపోతే ఒక చిన్న లైక్లో తెలియవచ్చు, లేకపోతే ఎక్కడో ఒక ఎయిర్పోర్ట్లోనో లేకపోతే ఎక్కడో హోటల్లోనో బయటకు ఎక్కడైనా కనిపించినప్పుడు మీరు చెప్పే ఆ మాటలు నాకు చాలా చాలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. అండ్ నిజమైన ప్రేమ అంటే కూడా అప్పుడే తెలుసుకున్నాను నేను, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా. దే హ్యావ్ బీన్ సో కైండ్ ఇన్ ద లాస్ట్ 1 month. ఏదేదో అయిపోతుందేమో అనుకున్నా, బట్ చాలా బాగా మాట్లాడి చాలా ఎంకరేజ్ చేస్తున్న మీడియా ఫ్రెండ్స్కి, అలాగే సైలెంట్గా నా బాగోగులు కోరుకుంటూ నన్ను ప్రేమిస్తున్న నా అభిమానులు మీరు ఎక్కడున్నా సరే, మీకు బై నిజంగా మీకు సలాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ నన్ను ఎక్కడదా తీసుకొచ్చిందంటే, ఇండియాలోనే ఒక బెస్ట్ ప్రొడక్షన్ హౌస్, ఒక గొప్ప సంస్థ, ఏషియన్ గ్రూప్లో అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్లో, ఎంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్లో నేను ఒక సినిమా చేసే అంత నటుడయ్యాను, ఇక్కడ దాకా తీసుకొచ్చాను. అండ్ చాలా చాలా గ్రేట్ఫుల్, కృతజ్ఞత. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నవనీత్ నాకు వచ్చి కథ చెప్పినప్పుడు ఒక ఫస్ట్ హాఫ్ తర్వాత నిజంగానే నేను ఇంత మంచి కథ వింటున్నానా అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ కథ అయిపోయిన తర్వాత నేను ఎమ్మటే చేస్తా ఉన్నాను. చేసిన ఎమ్మటే ఒకసారి జాన్వి కాల్ చేసి చెప్పవా ప్లీజ్ బై. అండ్ దెన్ ఐ ఇమ్మీడియట్లీ కాల్ జాన్వి. నేను జాన్వి అంటే ఎవరో చాలా ఇట్లా కొంచెం అంటే చూడలేదు అప్పుడు దాకా, మ్యాప్స్ నేమ్ ఇలా థా. అండ్ ఎవరో పెద్దవాళ్ళు అనుకున్నాను, చూడంగానే నాకు చాలా బాగా నచ్చాయి. ది వే షీ స్పోక్, ఇమ్మీడియట్లీ ఐ సెడ్ వావ్, ఐఎమ్ ఇన్ గ్రేట్ హ్యాండ్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఆఫీస్లోకి వెళ్ళగానే ఫస్ట్ కలిసింది హమారా డాన్, జో 12 ముల్కో సబ్ ప్యార్ కర్తే. ఆయనకి మా సునీల్ గారిని కలవగానే చాలా, ఆయన అంత ఎక్కువసేపు ఎవరితో మాట్లాడాడంట, కానీ ఆయన మాట్లాడిన ప్రతిసారి వాళ్ళ అమ్మాయి అంటే ఎంత ప్రేమో, ఆ అమ్మాయి చేస్తున్న ఆ ప్రొడక్షన్ ఎంత దగ్గరుండి చూసుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది. సునీల్ సాబ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాట్లాడిన కాసేపు అయినా చాలా నేర్చుకోవడానికి ఇస్తారు. అట్లా మాట్లాడిన తర్వాత మొన్న రీసెంట్గా నేను జాన్వి గారి ఆఫీస్లోకి నేను వెళ్తే ఆఫీస్ నుండి ఇట్లా ఫోటోలు ఉన్నాయన్నమాట. ఇట్లా అందులో ఒక ఫోటో ఎప్పుడు చాలా ఎక్కువ ప్రామినెంట్గా ఉంది, నారాయణ దాస్ గారి ఫోటో. అది మొన్న తీసుకున్నా, కానీ ఇంతకుముందు కూడా నేను చూస్తుండే సార్ ఫోటో అక్కడ మాకు దాంట్లో ఉంటుంది. తర్వాత వాళ్ళ ప్రతి ఏఎంబీలో ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఫుడ్ కోర్ట్లో ఎక్కడికి వెళ్ళినా నారాయణ దాస్ గారి ఫోటో ఉంటుంది. నాకు అప్పుడు దాకా నిజంగా అది నా ఇగ్నోరెన్స్ అనుకుంటా, అసలు నారాయణ దాస్ గారు ఎవరో నాకు తెలియదు. కానీ నిజంగా వారిని తెలుసుకోవడానికి నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా గొప్ప విషయాలు తెలిసినాయి నాకు. అండ్ మనం సినిమాలో ప్రొడక్షన్ అనగానే మనం చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ ఎప్పుడు మాట్లాడుకొని ఒక సైలెంట్ ఫోర్స్గా దాదాపు 30 to 40 years ప్లస్ అనుకుంటా ఇంకా నారాయణ దాస్ గారు ఈ ఇండస్ట్రీని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎంతో ముందుకు నడిపించిన గొప్ప వ్యక్తి నారాయణ దాస్ నారంగ్ గారు.
అండ్ అంటే ఇప్పుడు మనకి అంటే నేను సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే వారి హిస్టరీ చాలామందికి చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఐ థింక్ టు సెలబ్రేట్ సచ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ లైక్ నారాయణ దాస్ గారు అండ్ వారి లెగసీలో ద థర్డ్ జనరేషన్ గ్రూప్తో నేను ఇప్పుడు పనిచేయడం, ఐఎమ్ ఫీలింగ్ సో లక్కీ. అండ్ జాన్వి, యూ డోంట్ నో హౌ లక్కీ ఐ am టు నో యూ, to know Narayan Das Narang Garu through you and your family is such a great thing, and I am glad నేను మీతో పనిచేయగలుగుతున్నాను టు బీ a part of this and to be a part of this such a maiden production that you have done. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ. ఐ నో నువ్వు ఇట్లా చిట్కేస్తే నీకు దొరకని హీరో ఉండడు ఇండియాలో, కానీ కథకి నేను కరెక్ట్ అని నాతో మాట్లాడి నువ్వు ఇది చేపించినావు చూడు, అది బస్ मैं आपका और सारा परिवार का बहुत शुक्रगुजार हूँ. आशा यही करता हूँ कि आप ఆగే బడికే ఇట్లా ఒక స్వప్నకలాగా లేకపోతే ఒక పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను. అండ్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఇండియన్ సినిమా మోర్ ప్రౌడ్ ఆఫ్ యూ, మోర్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా నేను చాలా యూనిక్ ఫేజ్లో ఉన్నాను నేను అప్పుడు. అండ్ చెప్పగానే నవనీత్ ఐ వాజ్ లైక్ వావ్, వాట్ అ స్టోరీ, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. అండ్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉండే, ఎట్లా చేస్తారు, ఎవరు చేస్తారని చాలా పేర్లు. అంటే ఇండియాలో ఉన్న అంటే ఒక చిన్న డ్రాయింగ్ బోర్డ్ మీద ఇన్ని పేర్లు ఉంటాయి, అన్ని పేర్లలో దెర్ వాజ్ వన్ నేమ్ దట్ స్టక్ మీ సో హార్డ్ అండ్ బ్యూటిఫుల్ ఇస్ సుమక్క. వాట్ అ లెజెండ్ అక్క. ఇది నీకు అంటే నేను ఆది కంటే నేను ఎక్కువ మాట్లాడలేనేమో, ఎందుకంటే ఆయన బట్ నేను అంత గొప్పగా మాట్లాడలేను, ఆదిలాగా మాట్లాడలేదు. కానీ ఆది మాట్లాడింది ప్రతిదీ అది నా ఫీలింగ్ అక్క నీ పట్ల. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఒకవేళ ఎక్కడో హాలీవుడ్లోనే ఎక్కడ ఉంటే నీకు ఒక ఇంటి నిండా అవార్డులు ఉండేవి, ఇంటి నిండా ఎమ్మీ అవార్డ్స్ ఉండేవి నీకు. యూ వుడ్ హ్యావ్ బీన్, అంటే ఇప్పుడు తక్కువని కాదు, దిస్ మూమెంట్ ఎప్పటి నుంచో చూస్తున్న ఒక వ్యక్తిని వీ వాంటెడ్ టు సెలబ్రేట్ సుమక్క. అందుకే ఈ సినిమాలో వారితో పనిచేయడం నాకు సౌభాగ్యం. వారికి ఇది పర్లేదు బట్ థ్యాంక్స్ అక్క, వాట్ అ లెజెండ్. ఈ ఈవెంట్కి లవ్ ట్రాటర్ అని పెట్టిన కారణం కూడా మీరే. అండ్ థ్యాంక్స్ అక్క, చాలా నేర్చుకున్నాను మీ దగ్గర ఈ గత ఎన్నో ఏళ్ళుగా, మీ దగ్గర నుంచి, రాజు గారి నుంచి. అండ్ ఒక కొబ్బరి చెట్టులాగా యువర్ ఫ్యామిలీ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు దిస్ ఇండస్ట్రీ. ఇప్పుడు ద థర్డ్ జనరేషన్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ వాట్ అ లైఫ్. చూడండి, ఇప్పుడు అక్కల సినిమా ఉంది, ఇంకొక 10 రోజుల్లో రోషన్ సినిమా ఉంది, మోగ్లీ. అండ్ ఒకే ఇంట్లో ఇంత సెలబ్రేషన్. ఐఎమ్ సో గ్లాడ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాకింగ్ ఇన్ టు దిస్ ఫిలిం అండ్ మేకింగ్ వాట్ ఇట్ ఈస్ టుడే. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అక్క, ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఇంకొంచెం మాట్లాడితే నేను ఎమోషనల్ అవుతా కానీ, బట్ థ్యాంక్ యూ. అండ్ దట్ వన్ డే ఐ వాజ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈజ్ ఆనంది. ఆమెను నేను ఎన్ని సినిమాలు చూసి, యాక్చువల్లీ పరియేరం పెరుమాల్ ఒకసారి చూసి ఐ వాజ్ ఇన్ లవ్ విత్ దిస్ గర్ల్. ఎట్లా చేస్తుంది అబ్బా ఇంత స్మాల్ డాన్సెస్. వరంగల్లో పుట్టి పెరిగిన పిల్ల పరియేరం పెరుమాల్ లాంటి ఒక గొప్ప సినిమాలు చేయడం అండ్ మేకింగ్ నాట్ జస్ట్ ప్రౌడ్ ఆఫ్ వాట్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఈస్, బట్ టు నో యూ, టు నో హౌ గ్రేట్ యు ఆర్ యాజ్ అ పర్ఫార్మర్. నేను సినిమా చేస్తున్నాను అప్పుడు బాగా చేస్తుంది కానీ డబ్బింగ్లో చూస్తున్నాను నేను వాట్ నువాన్సెస్. అండ్ ఐ విష్ నేను ఇంకొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉండుంటే బాగుండేదేమో, నాకు షూటింగ్లో ఇంకొంచెం తెలుసుకునేవాడినేమో. అండ్ ఐ వుడ్ హ్యావ్ కొంచెం సోయి ఉండుంటే నేను ఎప్పుడు ఎడ్డి ముఖం దాని అని అన్నట్టుండే కాదు నేను అసలు. నవ్ ఐ ఫీల్ లైక్ అరే. సో ఇట్ ఈస్ థ్యాంక్ యూ, యు ఆర్ అమేజింగ్ అండ్ సో మచ్ టు లర్న్. వాట్ అ ఛాన్స్ టు లర్న్. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఐ హోప్ 30 years కాదు, బట్ మేబీ ఇంకొకసారి అవకాశం వస్తే ఐ వుడ్ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్, ఎనీథింగ్ దట్ యూర్ డూయింగ్. సో మచ్ టు లర్న్. వాట్ అ గ్రేట్ టాలెంట్. అండ్ ఇంకాను ఎక్కువ సినిమాలు చేయాలి, ఇంకా తెలుగు పీపుల్ షుడ్ డిస్కవర్ యూ మోర్ అని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఫ్రేమ్ అంటే విశ్వ, ప్రేమన్నా కూడా విశ్వానే. నిజంగా ఎవరబ్బాయి పిల్లగాడు 8 వసంతాలు చూసి చాలా మైండ్ బ్లోన్ అయిపోయినా నేను ఆయన ఫ్రేమ్స్కి కానీ ఆయన వర్కింగ్ స్టైల్ కానీ చూసినప్పుడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ స్వామి. థ్యాంక్ యూ, మీరు నాకు వర్క్ చేసినందుకు. అండ్ చాలా అంటే
సైలెన్స్లో కూడా ఎంత గొప్పతనం ఉంటుంది, అంటే సైలెన్స్తో పనిచేయడంలో కూడా ఒక ఎంత గొప్పతనం ఉంటుంది. మీకెంత కితాబ్ ఇవ్వాలో మీ టీం మెంబర్స్ కూడా అంతే కితాబ్ ఇవ్వాలి. వాట్ అ బ్రిలియంట్ టీమ్ మ్యాన్ యూ గాట్ అండ్ సచ్ అమేజింగ్. అంటే అది ఎట్లాంటి ప్రేమ అంటే వాళ్ళ మధ్యలో ఉన్నది లైట్ రెడీ 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 అది ఫోకస్ నేను చూస్తా. దిస్ కోఆర్డినేషన్ ఐ డోంట్ నో. నేను చాలా సీనియర్ కెమెరామెన్తో ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. నేను అలాంటి సీనియర్ కెమెరామెన్ దగ్గర ఉండే ఏమంటారు ఆ విద్వత్ కానీ లేకపోతే ఆ విజన్ కానీ నీకుంది భయ్యా. మళ్ళా కొంచెం ఆడితే ఎప్పుడైనా మరి ఓకే. అట్లనే నువ్వు ఆడిన ప్రోటీన్ అది కూడా చెప్పు. అది కూడా ప్రోటీన్ బాడీ ఎంత అవసరమో ప్రేమకి చాలా గొప్ప సంగీతం అవసరం. లియాన్ జేమ్స్ మై బ్రదర్, అనదర్ గ్రేట్ టాలెంట్. యు ఆర్ ద బెస్ట్ ఫైండ్ ఇయర్ ఆఫ్ 2025. నాకు తెలుసు మీరు చాలా సినిమాలు చేశారు దీనికంటే ముందు, బట్ టు రియలైజ్ యువర్ గ్రేట్నెస్ త్రూ యువర్ మ్యూజిక్ వాజ్ సచ్ అ గ్రేట్ డిస్కవరీ బ్రదర్. థ్యాంక్ యూ. అంటే ఫర్ ఎవర్ ఇండియాలో చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి, చాలా గొప్ప సంగీతం ఉంది మన కంట్రీలో, బట్ టు ఎవ్రీ టైమ్ టు టెల్ అ బ్యూటిఫుల్ స్టోరీ, దట్ అ లవ్ స్టోరీ అండ్ వితౌట్ మ్యూజిక్ వుడ్ హ్యావ్ బీన్ అ సిన్. But you, my brother, you walked in, you took away the biggest cake, and I'm glad. నేను everybody is including Janu is like చాలా బాగా వచ్చిందండి సినిమా అంటే నేను ఏమైంది సో క్యూరియస్. ఇట్ ఇస్ లైక్ లియాన్ జేమ్స్ కిల్డ్ ఇట్. ఎవ్రీబడి ఇస్ లైక్ ఆఫీస్ మొత్తంలో దిస్ ఇస్ మర్మర్, లియాన్ జేమ్స్ మ్యాన్, ఓ మై గాడ్ లియాన్ జేమ్స్. మా ఇంట్లో చెప్పా ఇట్లా లియాన్ జేమ్స్ ఎవరు అంటే ఎవరైనా హాలీవుడ్డా అట్లా ఉండే టాక్. బట్ సో గ్లాడ్ టు నో యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ lifting this cinema to another level. The most thank you brother. And also our production designer Arvind Mule, 4 గోడల్లో ఒక ఇల్లు తయారు చేసిండో మహానుభావుడు ఆయన. అసలు ఎట్లా చేసిండో కానీ నిజంగా నీకు అండ్ ఆల్సో యువర్ టీమ్, వాట్ అన్ అమేజింగ్ టీమ్. వచ్చిందా కృష్ణవేణి? Sharmila, another talented. Thank you so much for bringing great talent like that. Also our editor Thirun, అంటే నవనీత్ దగ్గర నుంచి సినిమా సేవ్ చేసిన ఏకైక వ్యక్తి రాఘవేంద్ర తిరున్. థ్యాంక్ యూ మ్యాన్, ఐ లవ్ యూ అండ్ జంపీ, దట్ ఫెలో వెరీ సైలెంట్. థ్యాంక్ యూ గైస్. And Sachin Sudhakaran, our music national award winning music sound designer, ee cinema ki pani cheyadam jarigindi. And Sachin's first call after watching the movie is like, man, everybody skilled it, చాలా బాగా వస్తుంది సినిమా అని చెప్పారు. అండ్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ, సో వెరీ ప్రౌడ్. అండ్ నాకు సునీల్ గారితో ఎప్పుడు మాట్లాడాలన్నా, జాన్వి గారితో మాట్లాడాలన్నా కొంచెం ఒక తెలియని ఒక ఇది చిన్న ఇట్లా, అంటే ఈవెన్ రామ్మోహన్ సార్ కూడా ఎట్లా అంటే ఆయన అవునా ఓకే రైట్ చలో సి ఇట్లా ఉంటుంది సార్. బట్ మా అందరికీ అంటే మాకు కానీ యాజ్ యాక్టర్గా మా ప్రొడక్షన్కి కానీ ప్రొడ్యూసర్స్ కానీ సీనియర్ ప్రొడ్యూసర్ కానీ దే వాజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్. అండ్ దట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ వాజ్ అవర్ కో ప్రొడ్యూసర్ ఆదిత్య మెరుగు. ఎప్పుడైనా అంటే మనిషికి ఎంత ఓపిక ఉండాలో నేను అంత ఓపిక చూసి ఫ్యాన్ అయిన ఆదిత్య స్వామి, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నా అంత ఓపిక నాకు అర్థమవుతలేదు. అండ్ థ్యాంక్ యూ. నేనంటే మనకి ఎన్నో సందర్భాలు ఉంటాయి, మనం ఎన్నో డిసగ్రిమెంట్స్లో ఉండొచ్చు, మనం ఎంతో ఏంది భయ్ ఏం నడుస్తుంది ఇప్పుడు ఇట్లా, బట్ ఇట్స్ లైక్ సార్ నేను అని తల ఒప్పుకుంటా. నువ్వు ఎన్ని విషయాలు నేను చేసినావు, ఐ కెన్ నో యూ అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇట్లాంటి మంచి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు యూ గెట్ ఎడిక్టెడ్ టు సచ్ వర్కింగ్ స్టైల్. మళ్ళీ వీళ్ళు ఉండరు, తర్వాత ఇంకా వేరే సినిమాకి పోతాం అందరం వేరు దారుల్లో. కానీ టు మళ్ళీ అగైన్ మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే ఈసారి మళ్ళీ గివ్ మీ దట్ ఛాన్స్ వేర్ ఐ కెన్ కమ్, వీ కెన్ వర్క్ టుగెదర్. నీతో పాటు ఆ బక్కగా లావ్ ప్యాంట్లు వేసుకొచ్చి ఆ బక్కను కూడా తీసుకొని రా, ఆ ఒబామా గారిని సామా. సో ప్రేమ అంటే చాలా రొమాన్స్ అనుకుంటాం, ప్రేమ అంటే చాలా ఫ్రెండ్షిప్ కూడా, అంటే ఈ బుర్కా వేసుకున్న ప్రేమని ఫ్రెండ్షిప్ అంటాం మనం. సో అట్లా నాకు చాలా డియరెస్ట్ ఫ్రెండ్స్ ఈ సినిమాలో పనిచేసారు. అరే సిగ్గుపడతావు ఎందుకురా, అరే వాడిని క్లోజప్ అయ్యన్నా, మనకు ఒకసారి క్లోజప్ అయ్యి ఒకసారి వాడికి కిరీటి అండ్ మై బ్రదర్ అభయ్. అరే 10
10 years అయింది దాదాపు మేము కలిసి. మేము ఎక్కడో మారేడుపల్లిలో కూర్చొని ఒక కేఫ్లో కూర్చొని ఛాయ్ తాక్కుంటా మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలనుకొని టు అగైన్ కమ్ బ్యాక్ ఈ స్టేజ్లో నుంచి ఇక్కడ నించొని మీ అందరితో మాట్లాడడం నాకు చేయడం చాలా బాగుండే. ఐ వాజ్ వెరీ హ్యాపీరా. ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ మనం చేయాలి. ఇట్ ఈస్ సో గుడ్ టు సీ యూ అండ్ సో నైస్ టు హ్యావ్ యూ. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ ఐ నో ఐ హ్యావ్ టు గివ్ ఛాన్స్ టు ద లెజెండ్. దాని ముందు ఐ వాంటెడ్ టు సే ఫ్యూ క్విక్ వర్డ్స్ అబౌట్ ద స్టోరీ. ఇందాక నవనీత్ అన్నట్టు దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఎప్పుడు మా లవ్ స్టోరీస్ చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు నాకు రీసెంట్గా చూసిన ఇందాక వచ్చిన మన గెస్ట్ నాగ చైతన్య గారు వారు చేసిన లవ్ స్టోరీ చూడగానే ఐ ఫెల్ట్ సో ఇంపాక్ట్ఫుల్. వారి పర్ఫార్మెన్స్ కానీ వారు చెప్పిన యాక్ట్ చేసిన విధానం కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హిస్ ఇంపాక్ట్ ఆన్ మీ వాజ్ వెరీ వెరీ హార్డ్, వెరీ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ నాగ చైతన్య గారు ఇవాళ మీరు వచ్చినందుకు టు గ్రేస్ దిస్ ఈవెంట్. యుద్ధం శరణంలో నేను కిరీటి పని చేసుకొని మళ్ళీ మీరు ఇందాక ఈ వాకింగ్ అరే మనిషి అసలు మారలేదురా ఇంకా అట్లాగే ఉన్నాడు అని అనుకోవడం, టు సీ యూ వాక్ అండ్ సే సమ్ బ్యూటిఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అమేజింగ్ స్టోరీస్ యువర్ టెలింగ్. మీ సంస్కారానికి మీ మంచితనానికి మరి మరి థ్యాంక్ యూ నాగ చైతన్య గారు. అలాగే శేఖర్ కమ్ముల గారు నాకే కాదు రాష్ట్రం మొత్తానికి తెలుగు ప్రేక్షకులు ఎంతోమందికి ఆయనకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్. వారి స్టోరీస్ చూస్తూ నేను టీనేజ్ నుంచి వారి స్టోరీస్ చూస్తూ పెరిగాను. ఒక హ్యాపీ డేస్ నుంచి చాలామంది ఫ్రెండ్స్ ఉన్న ఫ్రెండ్షిప్ ఉన్న హ్యాపీ డేస్ చూసే ఫ్రెండ్షిప్ అంటే ఎంత గొప్పగా ఉంటుందో నేర్చుకున్నాం సార్. అండ్ నిన్న మొన్న రీసెంట్ దాకా కుబేరా చేసినప్పుడు దాకా కూడా సచ్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్ సార్. మీరు కేవలం మీరు ఒక స్టోరీ టెల్లర్ కాదు, ఒక సోషల్ సైంటిస్ట్ లాగా వర్క్ చేస్తారు. మీరు ఎంతోమందికి ఇన్ఫ్లుయెన్స్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మీరు ఇవాళ అసలు మీరు జనరల్గా బయటికి రారు ఈవెంట్స్కి, కానీ ఇవాళ మీరు నాకు టైం ఇచ్చినందుకు, మా సినిమాకి టైం ఇచ్చినందుకు, మా సినిమా గొప్పతనాన్ని పెంచినందుకు చాలా చాలా థ్యాంక్స్ శేఖర్ కమ్ముల గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంకెవరైనా మర్చిపోతే ఐఎమ్ సో సారీ. బట్ వన్ లాస్ట్ థింగ్ బిఫోర్ ఐ లీవ్ ద స్టేజ్ ఈజ్ నవనీత్ మై లవ్, థ్యాంక్స్ రా. అండ్ నేను వాడిని నేను ఎప్పుడు కలిసినా అరే అన్న లవ్ స్టోరీ ఏమైనా చేద్దామంటే అరే లవ్ స్టోరీ తప్పితే ఇంకేదైనా చెప్పరా ప్లీజ్, నాకు లవ్ అది ఏమో సెట్ కాదేమో అని అట్లా అనుకుంటుంటే, బట్ నేను నీ కథ విన్న తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ బిలీవబుల్. అండ్ నీ రిలేటబుల్ క్యారెక్టర్స్కి నీ రిలేటబుల్ వరల్డ్కి సలాం రా. నువ్వు ఇఫ్ ఐ కుడ్ బీ ఈ సినిమా తర్వాత ఇఫ్ ఐ కుడ్ బీ ఎనీ బెటర్ యాక్టర్ ఆఫ్టర్ దిస్, ఎందుకంటే వీ ఆర్ ఆల్వేస్ జడ్జ్డ్ బై అవర్ లాస్ట్ ఫిలిం అండ్ టు బీ known by your film, our film, that will be beautiful thing. And also big thanks to all the ADs. I love you guys, you are amazing. I know చాలా సందర్భాల్లో మీరు నన్ను తిట్టుకుని ఉంటారు, నీ అమ్మ వీడు ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చెప్తాడు, ఒక్క సీన్ కూడా సరిగ్గా చేయడు, అన్ని ఇంప్రూవైజ్ చేస్తాడు, ఒకటైనా సరిగ్గా చేయొచ్చు కదా అని అనుకున్నచ్చు. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. I love you guys, I love you so much for all of this. And to my fellow actors, Banu, Sai Mahesh, అరే పీటర్ వచ్చినావా, కాడబ్స్ పీటర్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా డబ్బింగ్ చెప్పాలంటే ఆయన దగ్గరికి. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి, మనోజ్, యోగా, ప్రేమ్, సీతారామన్న, ఆల్ ఆఫ్ దెమ్ చాలా చాలా థ్యాంక్స్. అయ్యప్ప, అరే రమేష్ హాయ్రా. It's a little inspiring story for us to have Ramesh also here, actor ga chustaru malla. So thank you everybody. Prem ante cinema November 21వ తారీఖు. అక్క ప్లీజ్ ठहरो, रुको उनको. Prem ante cinema 21వ తారీఖు ప్లీజ్ అక్క, లాస్ట్ అక్క ఇగో క్లోజింగ్ స్టేట్మెంట్ అక్క. Prem ante cinema November 21వ తారీఖు దగ్గరలో ఉన్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ నేను ఈ సినిమా ద్వారా మీ దగ్గర నుంచి ఇంకాస్త ప్రేమ పొందాలని, మీ మనసులో ఇంకాస్త చోటు కోరుకుంటున్నాను నేను. అండ్ నేను చేసిన ఏ సినిమాలైనా, ఇంతకుముందు ఏ సినిమాలైనా ప్రేక్షకులకి దగ్గరగా ఉండాలని, మీరు థియేటర్కి వస్తే మీరు హ్యాపీగా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే ప్రామిస్ని, అదే ఫీలింగ్ని మళ్ళా ఈ సినిమా ద్వారా
మీ అందరికీ చేరువలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. సో దయచేసి మా అందరికీ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. November 21st మీ దగ్గర ఉన్న థియేటర్స్లో. ఐ ప్రామిస్ విల్ ఎంటర్టైన్ యూ, విల్ సెండ్ యూ విత్ సో మచ్ లవ్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఎన్రిచ్మెంట్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థియేటర్లో మళ్ళీ కలుద్దాం November 21st. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారు. ప్రియదర్శి గారి నుంచి సినిమా వస్తుంది అంటే మనందరికీ ఒక నమ్మకం, ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడాలని ఉత్సాహం కలుగుతూనే ఉంటుంది. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఎక్సైటెడ్ టు వాచ్ ప్రేమ్ అంటే ఇన్ థియేటర్స్. అండ్ ఇప్పుడు మరి